వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు టీవీ5 మనీ మార్కెట్స్ ఎట్ 1 PM. మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్స్ తర్వాత 100 పాయింట్స్ వరకు గెయిన్ చూసాము. ట్రేడర్స్ ఎక్కువ బ్లూ చిప్ స్టాక్స్లో ఎక్కువ బయింగ్ చూసాము. తర్వాత మళ్ళీ పాయింట్స్ లూజ్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్స్ రేంజ్ బౌండ్లో కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 14 పాయింట్స్ లాస్తో 26,284 దగ్గర, అలాగే నిఫ్టీ 5 పాయింట్ల లాస్తో 8,105 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నిన్న మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐటీ స్టాక్స్, ఐటీ సెక్టార్లో ఈరోజు మనం మళ్ళీ డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. ఐటీ ప్యాక్ ఆల్మోస్ట్ 0.7% ఇండెక్స్ కరెక్ట్ అయింది. ఇన్ఫోసిస్ 0.7%, టీసీఎస్ అండ్ విప్రో 1.3 to 1.6% వరకు కరెక్ట్ అయ్యాయి. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి, మిడ్ సెషన్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ట్రేడర్స్ యొక్క మెయిల్స్కి కాల్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్కెట్స్ హయ్యర్ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేకపోతున్నాయి. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఈవినింగ్ క్లోజింగ్ టైం వరకు? డెఫినెట్గా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్స్లో ఒక అన్సర్టెంటీ అనేది మనం మరీ ముఖ్యంగా మన మార్కెట్స్లో చూస్తున్నాం. దీనికి తోడు ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాము. గ్లోబల్ మార్కెట్స్లో హయ్యర్ లెవెల్ సస్టైన్ కాలేకపోయినాయి. ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయినాయి. సో ఇక్కడ ఇమీడియట్గా మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చి పెరిగిపోయేంత మనకి పాజిటివ్ అంశాలు పెద్దగా ఏం కనపట్టలేదు. ఈ డిమోనిటైజేషన్ కారణంగా ఈ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ రావడం, అంటే ఫస్ట్ ఒక బిజినెస్ ఎఫెక్ట్ అయ్యి చిన్నగా స్టార్ట్ అయ్యి అది మిగతా అదర్ బిజినెస్లు అన్నీ కూడా రానున్న రోజుల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకి చూస్తున్నాం ఆల్రెడీ క్లియర్గా. ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ అనే అంటే ఏదైనా కొనాలనుకున్నా ఈవెన్ ల్యాండ్ కానీ తర్వాత వెహికల్ కానీ ఇటువంటివన్నీ కూడా పోస్ట్ పోన్స్ జరుగుతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎకానమీలో నెక్స్ట్ క్వార్టర్కి అండ్ దీని ఎఫెక్ట్ డెఫినెట్గా కంపెనీస్ మీద ఉంటుంది. ఈవెన్ గ్రోత్ కూడా తగ్గుతుంది. టాప్ లైన్ మరీ ముఖ్యంగా టాప్ లైన్ చాలా తగ్గుతుంది. సో దాని కారణంగా మనకి చూస్తున్నాము ఆల్రెడీ, అంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ 6 months లేకపోతే నెక్స్ట్ 1 yearలో ఏం జరగబోతుందో ముందే డిస్కౌంట్ అయిపోతే, అంటే ముందే ఊహించేసి దాని తగ్గట్టుగా ప్రైస్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో ఉన్నాం, కరెక్షన్లో ఉన్నాం. అంటే ప్రైస్ అడ్జస్ట్ మీన్స్ అంటే ఏంటంటే కరెక్షన్లో ఉంది మార్కెట్స్. ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ క్వార్టర్ మన ఎకానమీలో ఈ స్లగ్గిష్నెస్ వల్ల కొంత తగ్గొచ్చు జీడిపి గ్రోత్ అనేది. దానికి మార్కెట్స్ మనకి ఇంకా కొంత ఇక్కడి నుంచి కొంత పడితే కొంత వాల్యుయేషన్స్ మళ్ళీ అట్రాక్టివ్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది వస్తుంది. దీనికి తోడు రూపాయి అనేది వీక్ అవడం కూడా కారణం అని చెప్పొచ్చు. గత 3-4 ట్రేడింగ్ సెషన్లో కానీ గమనిస్తే మనకి మార్కెట్ హైస్కి వచ్చినప్పుడు ఈవెన్ గ్లోబల్గా మరి ముఖ్యంగా నిన్న 100 పాయింట్స్ పెరిగి తర్వాత క్లోజింగ్కి మైనస్లో క్లోజ్ అయింది. ఈరోజు కూడా మార్నింగ్ టైంలో 30 పాయింట్స్ ప్లస్ నిఫ్టీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లాట్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ అట్లీస్ట్ ఈరోజు అంటే నిన్న ఈరోజు ఒక ప్యానిక్ సెల్లింగ్ అనేది లేకపోయినా కూడా మార్కెట్లో అడ్వాన్సెస్ డిక్లైన్ చూసుకుంటే డిక్లైన్స్ ఎక్కువ మనకి చూస్తున్నాము. అయితే కొన్ని ఈరోజు పెరిగినవి పక్క రోజు పడ్డము అటువంటి అడ్జస్ట్మెంట్స్ మార్కెట్లు ఉన్నాయి తప్ప పెద్దగా జెన్యూన్ బయింగ్ అనేది మార్కెట్లో కనపడలేదు. అటు ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ వస్తుంటే దానికి కొంచెం మన డొమెస్టిక్ ఫండ్స్ మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 5-6 నెలలుగా మ్యూచువల్ ఫండ్లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఈరోజు మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ ఆగిందంటే కూడా కొంత అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ అంటే వాళ్ళ నుంచి వస్తున్న బయింగ్ వల్ల కొంచెం ఈ లెవెల్లో ఆగింది. అది కానీ లేకుండా ఉంటే ఇంకా ఫర్దర్గా వీకే అవకాశాలు ఎక్కువనే. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. దీంతోపాటు మనకి ఇప్పుడే పార్లమెంట్ చూసాము. సెకండ్ డే పార్లమెంట్ కూడా వితౌట్ ఎనీ డిస్కషన్ పార్లమెంట్ కంటిన్యూగా అడ్జర్న్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు మా స్టాక్ మార్కెట్స్ పరంగా కూడా. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ రానున్న రోజుల్లో సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. సో అలాగే 2 రోజుల నుంచి మనం ఎక్కువ నెగిటివ్నెస్ చూసిన మెటల్ కౌంటర్లో కూడా ఈరోజు మనం బౌన్స్ బ్యాక్ చూసాము. జింక్, హిందాల్కో, వేదాంత, ఎన్ఎండిసి అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మెటల్ సెక్టార్పై మీ వ్యూ ఏంటి? ఓవరాల్గా మెటల్స్ ఓకేనండి, మీరు అన్నట్టుగా పాజిటివ్గానే ఉన్నాయి. అయితే మెటల్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ రావచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ కొంచెం వచ్చింది. బట్ అవి లోయర్ లెవెల్స్లో మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. ఈరోజు కూడా మెటల్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. డాలర్ స్ట్రెంత్ కావడం కారణం అని చెప్పొచ్చు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ కూడా కొంచెం ఫ్రెష్ బయింగ్ వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం 1-2 సార్లు వెయిట్ చేయమని ఆలోచించుకొని బై చేసుకోమని చెప్తానండి. టెక్నికల్గా మెటల్ కౌంటర్స్ అన్నీ కూడా లైక్ హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ ఇవన్నీ కూడా టెక్నికల్ స్ట్రెంత్ అయితే చాలా ఉంది.
మన రిపీట్గా చెప్తుంటాను, ఈవెన్ మూవింగ్ యావరేజెస్ పైన ఉన్నాయి కాబట్టి 100% ఇక్కడ నుంచి స్టాక్ పెరిగిపోతుంది, 200 డేస్ పైన ఉంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా 100% కూడా ఇప్పుడు కూడా వర్కౌట్ కావండి. కాబట్టి అవి పక్కన పెట్టి రియల్గా మార్కెట్ స్టేబిలిటీ వచ్చినాక అప్పుడు బై చేసుకోవచ్చు. అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మనం ఆ సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈవెన్ ఇప్పుడు కూడా మెటల్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం లాంగ్ రన్కి హోల్డ్ చేయమంటాను. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం F&Oలో ఫ్యూచర్స్లో ఉన్నవాళ్ళు పెరుగుతున్నప్పుడల్లా కూడా దాంట్లో నుంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయమంటాం, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఆయా స్టాక్స్ మెటల్ బేస్డ్ స్టాక్స్లో హోల్డ్ చేయమని చెప్తాను. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం పెద్దగా స్ట్రెంగ్త్ చూడట్లేదు. సో ప్రీవియస్ పాజిటివ్నెస్ అంటే అవుట్ పర్ఫామ్ చేసే టైం ఎప్పుడు వస్తుంది అంటారు? మళ్ళీ చూడండి, అవుట్ పర్ఫామ్ చేసే టైం ఇప్పట్లో రాకపోవచ్చు అండి. ఎందుకంటే అది మనకి కంటిన్యూగా 5-6 నెలలుగా కంటిన్యూగా మిడ్ క్యాప్లో వన్ సైడెడ్ బయింగ్ అనేది చూసాము. అయితే అవుట్ పర్ఫామ్ మళ్ళీ మిడ్ క్యాప్ పర్ఫామ్ చేయాలి అంటే మార్కెట్ స్టేబుల్గా ఉండాలి. తర్వాత డొమెస్టిక్ ఫండ్స్ నుంచి అట్లీస్ట్ సెల్లింగ్, ఇప్పుడున్న ఈ సెల్లింగ్ ఆగిపోయి మార్కెట్లో ఇక్కడి నుంచి ఇంకా డౌన్ సైడ్ ఉండదు అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ ఫండ్స్ బయింగ్, తర్వాత రీటైల్ పార్టిసిపేషన్ బాగుంటుంది. అప్పటి వరకు మాత్రం మిడ్ క్యాప్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మిడ్ క్యాప్ పెరిగిన విధానం కూడా అంటే ఒక 100 రూపాయల స్టాక్ 500కి వెళ్ళడము, 10 రూపాయల స్టాక్ 250కి రావడం చూసాము మన లాస్ట్ ర్యాలీలో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అయితే రాకపోవచ్చు. ప్లస్ లిక్విడిటీ క్రైసిస్ కూడా మన ఇండియాలో స్లోగా ఈ బ్లాక్ మనీ అనేది కొంచెం తగ్గడము, దీని ద్వారా రానున్న రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా త్రూ మారిషియస్ రూట్లో కొంత మనీ కూడా బ్లాక్ మనీ కూడా వస్తుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది కూడా ఆ యాంగిల్లో కూడా ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం లిక్విడిటీ ప్రాబ్లం అనేది రానున్న రోజుల్లో మార్కెట్లో ఉంటుంది. వన్స్ లిక్విడిటీ ప్రాబ్లం క్లియర్ అయితే అప్పుడు మీరు అన్నట్టుగా అవుట్ పర్ఫామ్ అనేది మిడ్ క్యాప్లో వస్తుంది. అప్పటి వరకు మిడ్ క్యాప్లో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా నేను అనుకోవడం మిడ్ క్యాప్లో పెద్దగా అప్ సైడ్ ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ మెయిల్స్ చెక్ చేద్దాం సార్. కేంబ్రిడ్జ్ టెక్నాలజీ గురించి రవికుమార్ గారు మెయిల్ చేశారు. 255 దగ్గర తీసుకున్నాను, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా, ప్రస్తుతం లాస్లో ఉంది అని అడుగుతున్నారు. లాస్ ఎంతలో కొన్నారు? 255 సార్. చూడండి, కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఇది కూడా నేను అంటే మీరు ఎప్పుడు 255 అంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడు కొనుంటారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఇది అట్లీస్ట్ ఈ మధ్యకాలపు హైగా చూసుకుంటే దగ్గరగా 140 అండి. 140 ఆగస్ట్లో 140 ఆగస్ట్ ఎండింగ్కి 140 ఉంది. అక్కడ నుంచి నాన్ స్టాప్గా ఈ స్టాక్ పడుతూ వచ్చింది. డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈవెన్ బిలో 100 రూపీస్ రావచ్చు. ఇక మీరు అందుకే రిపీట్గా చెప్తున్నా అండి, మంచి స్టాక్స్లో ఉండాలి, ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండమని. ఇప్పుడైనా కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. 120 దాటి ఇప్పట్లో పెరిగే అవకాశం కనపట్టలేదు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఒకవేళ లక్కీగా 120 దాటిందంటే క్లోజర్గా 140 దాకా రావచ్చు అండి. మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అలాగే ఈక్విటాస్ హోల్డింగ్స్ గురించి కుమార్ గారు మెయిల్ చేశారండి. 155 దగ్గర తీసుకున్నాను, సేమ్ క్వశ్చన్, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఏ స్టాక్ అండి? ఈక్విటాస్ హోల్డింగ్ సార్, 155 దగ్గర తీసుకున్నారు. ఈక్విటాస్ హోల్డింగ్ హోల్డ్ చేయండి అండి. ఈక్విటాస్ హోల్డింగ్ ప్రస్తుతం అయితే అప్ ట్రెండ్ అయితే లేదు, ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగొచ్చండి. ఈక్విటాస్ హోల్డింగ్ డౌన్ ట్రెండ్ కూడా ఇంకా 140 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా ఈక్విటాస్ హోల్డింగ్ని హోల్డ్ చేయమంటాను. బట్ ఈ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం అది 180 అండి, మ్యాక్సిమం 180 ఆ లెవెల్స్కి వస్తే షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ కాండి. 160 దాటి ఈవెన్ 160 దాటి పెరగలేని పరిస్థితిలో నెక్స్ట్ 2-3 రోజుల్లో స్టాక్ మళ్ళీ టువర్డ్స్ 140 వైపు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మీరు చూడాలి అంటే మాత్రం ర్యాలీస్లో మీ రేట్ వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్తో మీరు ఎగ్జిట్ కాండి. సో అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ నిన్న గుడ్ అట్రాక్టివ్ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఇంటర్డేలో అది 2% గెయిన్ అవుతుంది. ఇంకా ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఈ టైంలో ఇది బై చేయొచ్చు అంటారు? డెఫినెట్గా మీరు